హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శిరీష. ఈరోజు వీడియోలో ఒక మంచి పిండి వంట చూపిస్తున్నాను. అదేంటి అంటే పెసరపప్పు చెకోడీలు. బియ్యం పిండి, బొంబాయి రవ్వ, పెసరపప్పు కలిపి చేసే ఈ చెకోడీలు కరకరలాడుతూ తినడానికి చాలా బాగుంటాయి. ఈ గలగలమనే సౌండ్ వింటేనే అర్థమైపోతుంది ఈ చెకోడీలు ఎంత కరకరలాడుతూ ఉంటాయో. ఇక ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ అయిన చెకోడీలు ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఒక కప్పు బియ్యం పిండికి అరకప్పు బొంబాయి రవ్వ, పావు కప్పు పెసరపప్పు ఒక గంట పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల బటరు, 1 స్పూన్ కారము, చిటికెడు పసుపు, 1 స్పూన్ ఉప్పు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. వెడల్పుగా ఉన్న ప్యాన్లో 1 కప్పు వాటర్ తీసుకొని వేడి చేయాలి. ఈ వాటర్లో నానబెట్టిన పెసరపప్పు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, వెన్నపూస అన్నీ వేసి నీళ్లు బాగా మరగనివ్వాలి. ఇలా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు దీనిలో అరకప్పు బొంబాయి రవ్వ వేసుకొని రవ్వ ఉండలు లేకుండా కలుపుకోవాలి. రవ్వ ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు బియ్యం పిండిని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి ఉండలాగా అనిపిస్తుంది, కానీ చల్లారిన తర్వాత బాగా కలుపుకుంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి కొంచెం చల్లారనివ్వాలి. పిండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేతితో ఇలా నీళ్ళని తీసుకుని తడుపుకుంటూ పిండిని బాగా నొక్కుతూ కలుపుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏమీ అవసరం ఉండదు. ఒకవేళ అవసరమైతే చాలా కొంచెం వేసుకోవాలి. పిండిని బాగా నీట్ చేసుకుంటూ కలుపుకుంటే సాఫ్ట్గా డవ్ వచ్చేస్తుంది. ఇలా పిండి మొత్తం సాఫ్ట్గా తయారవడానికి 7-8 నిమిషాలు టైం పడుతుంది. కంగారు పడి ముందే ఎక్కువ వాటర్ వేసేసారంటే చెకోడీలు మెత్తగా వస్తాయి. ఇలా బాగా కలుపుకొని సాఫ్ట్గా పిండి తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్ద నుంచి కొంచెం పిండి తీసుకొని ఈ మిగిలిన పిండి ముద్ద మీద తడి క్లాత్ కప్పి ఉంచాలి. ఇలా చేయటం వల్ల పిండి ఆరిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది. చెకోడీలు పగుళ్ళు లేకుండా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద వేసుకొని అరచేతితో రోల్ చేస్తూ ఇలా పొడవుగా సన్నగా తాడులాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దాన్ని ఇలా వేలు మీదకి రోల్ చేసుకొని రింగులాగా చుట్టి చెకోడీలు తయారు చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు జాయింట్ చేసిన ప్లేస్లో కొంచెం నొక్కుతూ చక్కటి రింగు వచ్చేటట్టుగా తయారు చేసుకోవాలి. రింగ్ జాయింట్ చేసిన చోట సరిగ్గా నొక్కలేదంటే ఆయిల్లో వేయగానే ఇవి ఊడిపోతాయి. ఇలా ఒక ప్లేట్ని తిరిగేసి దానిపైన కూడా ఇలా చెకోడీలు తయారు చేసుకోవచ్చు, లేదంటే చపాతీ పీట మీద అయినా కూడా చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న చెకోడీలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా తయారు చేసుకున్న చెకోడీలని ఆయిల్లో వేసుకోవాలి. మీకు చేత్తో వేసుకోవడానికి భయంగా అనిపిస్తే ఇలా చిల్లుల గరిటె మీదకి వేసుకొని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవచ్చు. ఇలా గరిటెతో తిప్పుతూ అన్ని వైపులా బాగా కాలనివ్వాలి. ఇవి ఫ్రై అవ్వడానికి 6-7 నిమిషాలు టైం పడుతుంది. బాగా ఎర్రగా కాలిన తర్వాత బయటకు తీసుకోవాలి. పిండిలో చిటికెడు పసుపు వేయటం వల్ల బాగా మంచి రంగులో వస్తాయి చెకోడీలు. కరకరలాడే ఈ చెకోడీలు రెడీ అయిపోయాయి. ఈ పెసరపప్పు చెకోడీలు ఎంత టేస్టీగా ఉంటాయి అంటే చేసిన కొంచెం సేపటికి మొత్తం ఖాళీ అయిపోతాయి. ఈ టేస్టీ అయిన పెసరపప్పు చెకోడీలు మీరు కూడా తయారు చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం జాయ్ఫుల్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఫ్యూచర్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్